కడవరి దినాల్లో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనము దుర్దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడకు సమీపమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ సమీపమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాలలో మన భక్తి జీవితాన్ని, మన సహవాస జీవితాన్ని దేవుని సన్నిధితో మరెక్కువగా గడపకపోతే లోకం యొక్క పోకడ ద్వారా, దేవునికి దూరం అవడం ద్వారా సాతానుకు దగ్గరైపోతున్నాం. రోజంతా లోకంతోనే బ్రతికాం, రోజంతా వ్యక్తులు లోకస్తులతోనే తిరుగుతున్నాం. ఆత్మీయంగా బ్రతకడానికి ఒక రాత్రి ఇలాగూ దేవుని వాక్యం విన్నప్పుడు మనం మేలు పొందుకోగలం. మీరు ఖాళీగా ఉన్నప్పుడైనా సరే దేవుని సంబంధించిన విషయాలు, ప్రభు యొక్క గొప్పతనం విషయాలు, రాకడలో జరగబోయే విషయాలు, దేవునితో మనం ఎలా ఉండాలో బంధం అనే విషయాలు బహు జాగ్రత్తగా మనం వాటిని గురించి ఏం చేయాలి, ఆలోచించాలి. అనుదినము నా గడప ఎద్దదగా నా ఉపదేశం వినువారు వాక్యం ప్రకారం ధన్యులని రాయబడి. దేవుని వాక్యం అనుదినం వినడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అనుదినము ఆహారం ఎంత ప్రాముఖ్యమో, అనుదినము గాలి ఎంత ప్రాముఖ్యమో, అనుదినము సూర్యుడు ఎంత ప్రాముఖ్యమో, అనుదినము వెలుతురు ఎంత ప్రాముఖ్యమో, దేవుని యొక్క సన్నిధి కూడా అంత ప్రాముఖ్యం. అనుదినము దేవునితో గడపడం ద్వారా మనం గొప్ప దీవెన పొందగలం. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 20వ కీర్తన చదువుకుందాం. సంకీర్తనలు, బైబిల్లో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 9 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు కూడా చూడండి. సంకీర్తన 20వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములోండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులోండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులు అంగీకరించునుగాక, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించుని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి ఆయన ఉత్తరమిచ్చును. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమున అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుతున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మా రక్షకుడైన మా ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం చదువుకున్నాం. ప్రజలు మీ వారు, వింటున్నవారు మీ వారు. నాయన, ఈ రాత్రి వేళ విశేషమైనటువంటి నీ ప్రజలతో తండ్రి, లోకముతో, అయా సర్వలోక జనాంగముతో మీరు మాట్లాడండి. నమ్మిన వారితో మాట్లాడండి, నమ్మని వారితో మాట్లాడండి, ఆరాధించు వారితో మాట్లాడండి, ఆరాధనకి వెళ్ళని వారితో మాట్లాడండి. నీ వాక్య యొక్క మాధుర్యం, నీ ముఖ దర్శనం వారిని ప్రభువా, వారి ప్రతిబింబం నీలో కనిపించినట్లుగా మీరు సహాయం చేయమని, విన్నవారికి దీవెనను మేలును కలిగించమని, ఆత్మరక్షణ కలిగించి నేను ఆరాధకులుగా వారు పొంది పరలోక భాగ్యము దయచేస్తామని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి లేఖన భాగం ఏం చదువుకున్నామంటే కీర్తనల గ్రంథం చదువుకున్నాం. ఈ కీర్తన రాసిన వారు ఎవరంటే దావీదు రాసినటువంటి కీర్తన. చూడండి, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని చదువుతున్నాం. ఒక రాజుగారు దేవునికి గానం చేస్తున్నాడు, ఆలాపన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. సంగీతం అంటే ఆయన సింగింగ్, పాడుతున్నాడు. ఈ పాటలో కొన్ని అనేకమైనటువంటి భావాలు రాశాడు. పాట రాసినప్పుడు దానికి భావం ఉండాలి, దానికి అర్థం ఉండాలి. అర్థం లేని పాట అపార్థాలకు దారితీస్తుంది. ఏమండి, కొంతమంది పాటలు రాస్తారు అర్థం లేని పాటలు. పాట పాడుతున్నప్పుడు దానికి ఏముండాలి తెలిసిన? అర్థం ఉండాలి. అర్థం లేని పాట అపార్థంగా మారిపోతుంది.
అర్థం కలిగిన పాట అది ఆశీర్వాదకరంగా మారుతుంది. పాటల ద్వారా స్పందించగలిగిన వారు, పాటల ద్వారా మార్పు. ఈనాడు చూడండి, వంట రూమ్లో వంట చేస్తాడు కూడా ఏం పాడతాడంటే చక్కగా పాటలు పాడతాడు. పాటలని పని చేసేవాళ్ళు, పాటలని వంట చేసేవాళ్ళు, పాటలని డ్రైవింగ్ చేసేవారు. అంటే అదొక కాలక్షేపం, అదొక ఆదరణ, అదొక నెమ్మది. అన్ని పాటలాగా కాదు. దేవుని పాటలు ఆశీర్వాదం ఉన్నది. లోకం సినిమా పాటలో ఆనందం ఉన్నది, యేసయ్య పాటలో ఆశీర్వాదం ఉన్నది. నమ్మిన వారు పాడుతున్నారు, నమ్మని వారు పాడుతున్నాం కదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు పాట పాడతారు, లోకం పాట పాడుతున్నారు, దేవుని పాట పాడుతున్నారు. లోక పాటలో ఆనందం, దేవుని పాటలో ఆశీర్వాదం. ఈ రాత్రి వేళ నీకేం కావాలి? ఆనందాలు, ఈ లోక ఆనందం కావాలా, ఇహపరముల ఆశీర్వాదం కావాలా? కోరుకోవాలి మనం. దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచాడు, మేలైన కీడు నీ ఎదుట ఉంచాడు ఆయన. నువ్వు ఏం పాడి ఏం పొందుతావు? నువ్వు ఏం చెప్పి ఏమి దీవించబడతావు? నువ్వు ఏం చెప్పి అలా నడుస్తావు? ఏమి చెప్పి నీ జీవితానికి క్షేమం పొందుతావో నీ ఎదుట దేవుడు ఉంచాడు. ఈ అధ్యాయంలో 9 వచనాలలో ఎక్కువగా గాక గాక అనే పదాలు ఉన్నాయి. ఏమని రాయబడుతుంది? అంగీకరించునుగాక కదా, ఆదుకొనుగాక, ఉద్ధరించునుగాక, సఫలపరుచునుగాక, సఫలపరుచునుగాక, ఈ పదాలు చూస్తాం. కానీ ఈ 20వ అధ్యాయంలో వ్యక్తిగతంగా పదాలు ఉన్నాయి. ఇక్కడ ఏమని వ్యక్తిగతమైన పదాలు? నీకు అనే మాట రాయబడింది, నీకు అనే మాట రాయబడింది. ఆ తర్వాత నిన్ను అనే పదం రాయబడింది, నిన్ను అనే పదం రాయబడింది. ఆ తర్వాత విశేషంగా నీ కోరిక, నీ ఆలోచన, నీ ప్రార్థన, ఈ 3 ముక్కలు కనబడి ఈ రాత్రి వేళ మన శీర్షిక అంశంలో నీ అంటే మన వ్యక్తిగతమైనది. నీ కోరిక, నీ ఆలోచన, నీ ప్రార్థన, ఈ 3 మనలో ఉన్నాయి. మనకేమున్నాయండి? కోరికలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆలోచనలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆక్రందన ఉందా లేదా? ఉంది. ఏ మానవుడికి 3 లేకుండా ఎవరు ఉన్నారా? దేవునికి ప్రార్థించిన వాడు, రెండవది ఆలోచించిన వాడు, కోరిక లేనివాడు ఎవరున్నా? అసలు నీకే కోరిక లేదంటవా? పుట్టిన ప్రతి మనిషికి ఏముంది? కోరికలు ఉన్నాయి. కోరిక లేని మానవు లేడు. కోరికలు అదుపు చేసుకోలేక అప్పులు పాలవుతున్నారు. కోరిక ఉండడం తప్పు కాదని కోరికల పుట్టగా తయారు కాకూడదు. ఈ ప్రశ్నలో మనం ఆలోచించవలసిన విషయం. దావీదు యొక్క కోరిక లేక రాజుగారి యొక్క కోరిక, ఈ పాటలో ఉన్న కోరిక ఏంటంటే నీ కోరిక సిద్ధింపజేసి. నెంబర్ 1 నీ కోరికను రాసుకోవాలన్నమాట. ఈ 3 వచనాల్లో మనం ఆలోచన చేస్తే నీ కోరిక అనేది బాల్యం, రెండవది నీ ఆలోచన యవ్వనం, నీ ప్రార్థన వృద్ధాప్యం. 3 విధాలుగా ఇక్కడ మనం గమనించాలి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ఏముందంటే దేవుడికి ప్రార్థన చేసుకోవడమే, అంతేనా? నీ ప్రార్థన అంటే ముసలోళ్ళు అయిపోయింటాం, ఏమన్నా బాగా ముసలోళ్ళు అయిపోయింటాం. ఇంకేం చేయలేము. ఎట్లా ఉంటుందంటే ఒంటరిగా గూడు, ఇంటి మీద ఒంటి పిచ్చుకునే ఉన్నాను. పిచ్చుకలు ఏం చేస్తాయి? మూలుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, బొబ్బరిస్తూ ఉంటాయి కదా. అది పిచ్చుకలు గుమ్మడు కిచ్చ 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 అంటూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, మరి గద్ద చూసండి, గద్ద పరిస్థితి అది కూడా మూలుగుతూ అరుస్తూ తన జీవితం మనం చూస్తాం. వృద్ధాప్యం, ఆలాపన, ఆక్రందన, ఈ 3 విషయాలు 3 రకాలు చూడండి. ఆలోచనలో మనం దేవుని తోటి ఆధారపడాలి. ఆ తర్వాత మనం చూస్తాం అంటే నీ కోరిక ద్వారా, ఆశ ద్వారా ఆధారపడాలి. దీంట్లో ఆశ ద్వారా అంటే నీ కోరిక అనేది కోరికన్న, వాంఛన్న, ఆశన్న, తృష్ణన్న ఒకే పదానికి కోవకు సంబంధించింది. ఆశలో ఆధారపడాలి. నెంబర్ 2 ఆలోచనలో అప్పగించుకోవాలి. నెంబర్ 3 తర్వాత ఆక్రందనలో ఆనుకోవాలి. అప్పగించుకోవాలి, ఆనుకోవాలి, ఆధారపడాలి. ఈ 3 పదాలకు నిర్వచనం చెప్పాను నేను. ఇప్పుడు మనం చదువుకుందాం. రండి. మొదటిగా నీ కోరిక సిద్ధింపజేసి. ఏం చేసంట? ఈరోజు ఎంతమంది కోరికలండి? చిన్నపిల్లవాడు కోరిక ఏమండి, స్కూల్ లీవ్ ఇచ్చనుకో, రేపు కూడా లీవ్ ఇస్తే బాగుంది వాడు, అది వాడు కోరిక. బాగా పిల్లవాడికి సెల్ ఫోను, వాడికో కోరిక. టీవీ, వాడికో కోరిక. చిన్న చిన్న కోరికలే, అది పెద్ద కోరికలు పెట్టక తయారవుతాయి. కోరిక లేని మానవుడు లేడు. ఈరోజు మన జీవితంలో
చాలామంది కుటుంబాల అప్పులు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, నెమ్మది లేని బ్రతుకులు, కుటుంబంలో భార్యాభర్తలు భోజనం చేయని దినాలు కూడా ఉన్నాయి. అదే తినే పరిస్థితి కూడా లేవు, ఇంటిల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, ఆశీర్వాదం లేకున్నారు. అప్పుడు వారు అంటున్నారు, అయ్యా నీ కోరిక సిద్ధింపచేసి అని చదువుతున్నాం. ఈరోజు వ్యక్తిగతమైన కోరికలు ఉన్నాయి, కుటుంబం కొరకైన కోరికలు ఉన్నాయి. పెళ్లి కానప్పుడు ఒక కోరికలు ఉంటాయి, పెళ్ళి అయిపోయిన తర్వాత కుటుంబం మీద కోరికలు ఉంటాయి, ఆ తర్వాత ఒక పిల్లలు కలిగిందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి కోరికలు ఉంటాయి. అంటే ఒక మనిషిలో 3 కేటగిరీలు ఉన్నాయి, 3 కేటగిరీలు ఉన్నాయి. ఆలోచన చేయాలి. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగాను, బిడ్డల జీవితాలు మనం కోరుకుంటే నా కొడుకు ఎలా అవ్వాలి, నా కూతురు ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, మనం అనుకుంటున్నా మంచిదే. ఆశపడడం తప్పు లేదు. ఆశపడిన దానిలంతా కూడా మనం చేయవలసిన పని మనం చేయాలి. అందుకే ఇక్కడ నీ కోరిక ఈరోజు నమ్మిన వాడికి కోరికలు ఉన్నాయి, నమ్మని వాడికి కోరికలు ఉన్నాయి. భక్తి కలిగిన వాడికి కోరికలు ఉన్నాయి, భక్తి లేని వాడికి కోరికలు ఉన్నాయి. అంతే కదండి. కోరిక లేని మానవుడు ఎవరుంటే అందరూ ఉన్నాయి. అందుకే మానవుని యొక్క హృదయం అది కోరికల పుట్ట, ఒక చెదులు పుట్టలాగా అది వస్తూనే ఉంటాయి. చూడండి, భక్తిహీనలో కోరికల గురించి దేవుని వాక్యంలో ఏమైనా రాయబడుతుందంటే 140వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 140వ కీర్తన 8వ చరణం చదువుకుందాం, చూద్దాం. యెహోవా భక్తిహీనుల కోరికను తీర్చకము, వారి అతిశయపడుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకము అని చదువుతున్నాం. వారి కోరికను తీర్చద్దు. భక్తిహీనుల కోరికలంతా దేని కొరకు ఉంటుంది? మీరు తలెత్తి ఎప్పుడు వినాలి. భక్తిహీనుల కోరికలంతా కూడా దేని మీద ఉంటుంటే ఆ పేరు లేవుదా, వాడు ఏది భక్తుడు కాదు, వాడు భక్తిహీనుడు. భక్తుడు అంతా కూడా తిన్నామా, తాగినామా, ఎంజాయ్ చేసినామా, అనుభవించమా, వాడి కోరిక పరలోకం వైపు రాదు, భూసంబంధం అయిపోయి ఉంటుంది. ఎంతసేపైనా ఈ లోకం మీదనే వాడి దృష్టి. ఎందుకంటే వాడికి ఏం పేరు వచ్చింది ముందు? వాడు భక్తిహీనుడు. అంటే భక్తి లేనివాడు, శక్తి లేనివాడు, విశ్వాసం లేనివాడు, యథార్థత లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, ప్రభువు లేనివాడు, ప్రభువుకు దూరమైన వాడు. అందుకే వాడికి లోకాశలు, లోకభోగాలు, లోక సుఖాల మధ్యలో ఆరాట పడుతుంటాడు. అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఇది కావాలి, అది కావాలి. అది లోకం యొక్క పోకడ, లోకం యొక్క వాంఛ, లోకం యొక్క తృష్ణ, లోకం యొక్క ఉద్దేశం. అయితే దేవుని వాక్యం రాయబడుతుంది, మనం నిజమైనటువంటి కోరిక కలిగిన వారు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధ గ్రంథములోనే 145వ కీర్తన 19వ చరణం చదువుకుందామా. 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. నీ కోరిక సిద్ధింపజేస్తాడు. అంటే జరుగుతుంది. ఈ రాత్రి వేళ ఏమనంటే దేవుడు నీ కోరిక సిద్ధింపజేస్తాడు. ఎవరి కోరిక సిద్ధింపగలుగుతుంది? భక్తిలో కోరిక నెరవేర్చబడదు. ఎందుకు? వాడు అనుభవిస్తున్నాడు లోకంలో. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడికి కావాల్సింది తన యందు భయభక్తులు కలిగి, తన కొరకు నమ్మకంగా జీవిస్తూ, తనలో ఆనుకొని, తనని నమ్ముకొని, తన దగ్గరికి వస్తున్న వారి పట్ల దేవుడు అన్యాయస్తుడు కాదని రాత్రి వేళ చెప్పబడిన మాట. లోకం చెప్పినట్టే కాదు. వ్యక్తులు నమ్మి మోసం చేయవచ్చేమో, కానీ సృష్టికర్త దేవుని వాక్యం ఏం చదువుతానంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆడ నెరవేర్చబడును అని రాయబడి. ఆహా, ఇప్పుడు మనకేముండాలంటే ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక. ప్రభునందు భయం ఉండాలి, ప్రభునందు భక్తి ఉంటే నీ కోరిక నెరవేరుతుంది. అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, అది ఎంత రోగమైనా, అది ఎంత శ్రమైనా యెహోవాకు అసాధ్యమనేది కూడా లేదు. సమస్తమును సాధ్యం. ఎందువల్ల ఆయన సృష్టికర్త, ఆయన డిజైనర్, ఆయనే సమస్తమును కలిగించిన వాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఆయన ద్వారా అన్నీ జరుగుతాయి, కాబట్టి మన కోరికలు నెరవేరాలంటే మనలో ఉండవలసిందంటే ఒకటి భయము, రెండవది ఈరోజు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఎవరికి భయపడినా భయపడకపోయినా ఎవరికి భయపడాలి? సృష్టికర్తని యెహోవాకు భయపడాలి. ఎందుకోరికని? నీ కోరిక నెరవేరాలంటే, నీ ఉద్దేశం నెరవేరాలంటే, నీ ఆశ నెరవేరంటే
ఖచ్చితంగా దేవునికి భయపడితే దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు నీ పక్షాన ప్రతి కార్యమును చేయడానికి సిద్ధమవుతాడు. నా బిడ్డకి నేను చేయకపోతే ఎవరు? బిడ్డ కోరిక ఎవరు తీర్చాలి? తండ్రి తీర్చాలి లేదా? తండ్రి తీర్చాలి. మన తండ్రి ఎవరు? రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు. మనమెవరు? దేవుని కుమారులు. ఎలా? యోహాను 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించురు అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అనే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం రక్షించబడిన విశ్వాసం, ప్రభువు దగ్గరికి వెళుతున్న విశ్వాసం, ప్రభువు మీద ఆధారపడుతున్న విశ్వాసం, ప్రభువు మీద ఆనుకున్న విశ్వాసం. అందువలన మన కోరికలు దేవుడు వింటాడు. అయ్యా నా కోరికని ప్రభువా, నా బాధను ప్రభువా, నా దుఃఖమిని ప్రభువా అని ఒకవేళ నువ్వు ఏడ్చినా దేవుడు నీకు అన్యాయస్తుడు కాదు. కొన్ని రోజులైనా సరే ఎదురు చూస్తుంటే ఆ కోరిక ఒక రోజుకి ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. తేనె పట్టు తయారు కావడానికి కొన్ని రోజులు పడుతుంది, అవునాలా? ఓ 3 నెలలు మాసాలు పడవచ్చేమో తేనె పట్టు రెడీ అవ్వడానికి. దానికి ఒక సమయం ఏర్పడింది. నీ కోరిక అప్పుడే తీరకపోవచ్చు. నువ్వు వచ్చిన రోజులు, నువ్వు ప్రార్థించిన రోజులు, నువ్వు ఆరాధించిన రోజులు అప్పుడే నీకు ఒకవేళ జరగకపోవచ్చు. కానీ కొంత టైం పడుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది యెహోవా యొక్క కార్యం. మౌనంగా ఉండి ప్రభువుని అడుగుతూ, అయ్యా నా కోరికదయ్యా, నేను కోరుకున్న కోరిక ఇది న్యాయమో కాదు, నేను కోరుకున్న కోరిక ఇష్టమో కాదు, నేను కోరుకున్న కోరిక ఇది నా జీవితంలో ఇది అవునో కాదో నీకు చెప్తున్నాను అని మనం ఎవరికి అప్పగించాలి? దేవుని మీద ఆధారపడాలి. మన కోరికలన్నిటి మీద ఆయన మీద ఏమోటే ఆధారపడినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. ఈరోజు నీకే కోరికైనా, అసలు కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించిన కోరికలు నీకు చేశాడు. నువ్వు ఊహించిన కోరికలు నీ పక్షాన దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? నీ భక్తి నీకు ఆశీర్వాదం ఇచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలగడం ద్వారా కలిగినటువంటి మేలు నీకు వస్తూ ఉంది. ఊహించిన విధంగా దేవుడు కార్యాలు నీ పక్షాన చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చేవారు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు నీకు ఏది అవసరమో, నీకు ఏది కష్టమో, నీకు ఏది ఇబ్బందో, నీకు ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఒకటి ఇక్కడ మనం చదువుకున్నప్పుడు నీ కోరిక సిద్ధింపజేసి అన్నాడు. సిద్ధింపజేయడం అంటే అది జరగడం. అమ్మా ఈ లోకం ఏదో జరిగించాలంటే ఎవరు చేయాలి? యెహోవానే చేయాలి, యేసు ప్రభువారే చేయాలి. నీ డబ్బు కొన్ని సందర్భాలు చేయకపోవచ్చు, నీ వ్యక్తులు కొన్ని సందర్భాలు చేయకపోవచ్చు, నువ్వు అనుకునే కొన్ని సందర్భాలు అనుకుంటే ఆయన జరగకపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయన చేస్తాడు. ఆయన పాదాల దగ్గర ఆక్రందన తప్ప, ఆయన పాదాల దగ్గర మొరపెడత, ఆయన పాదాల దగ్గర భయభక్తులు తప్ప ఇకేమి పనిచేయవు. నీ భక్తే నీకు పనిచేస్తుంది, నీ భయమే నీ దేవుని దగ్గర పనిచేస్తుంది. భయము లేక భక్తి లేక మనం కానీ బ్రతికామంటే బజారు పాలైపోతాం. లాస్ట్కి మనం భక్తి పోయి భక్తులుగా తయారవుతాం. మనకేముండాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని ఉంది. ఇప్పుడు నెరవేరంటే మనం ఉండాల్సిన రీతిలో మనం ఉండాలి. మనం ఉండాలి. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, అది తాగాలి మనసుంటే తాగుతుంది, లేదా దాన్ని మూతి పెట్టి తోసినా కూడా అది. దేవుని వాక్యంలో రాయబడిన విషయాన్ని రాత్రి వేళ ఆలోచన చేయాలి. నీ కోరిక ఎలా ఉంది? రాత్రి వేళ భక్తిని కోరికలు కోరుకుంటున్నావా? భక్తుడు కోరిక కోరుకుంటున్నావా? ఎంతసేపు నీ కుటుంబ కోరికలేనా? ఇతరుల కోరిక లేదా? ప్రభువా నేను బాగున్నాను, నా సమాజం బాగుండాలి, ప్రభువా నేను బాగుండాలి, నా సంఘం బాగుండాలి. ఈ కోరిక నీకుందా? ఈ వాంఛ నీకుందా? ఈ తృష్ణ నీకుందా? ఎంత మట్టుకు నేను అనుకుంటే వ్యక్తిగతమే ఏమీ రాదు. సమూహాన్ని సంపాదించు. ఏమండి? సమూహాన్ని సంపాదించాలి, సమాజం సంపాదించాలి, సమూహాన్ని సంపాదించాలి, ఆత్మను సంపాదించండి, అందరిని సంపాదించాలి. నేను ఒక్కడే ఏక నిరంజన లాగా ఉండకూడదు. నేను ఒక్కడే చాలు, నేను ఒక్కటే ఉంటాను, నేను బతికేస్తాను, నేనంటే కుదరదు. మేము సంపాదించండి. బహువచనం నీకు రావాలి, ఏకవచనం కాదు. నేను ఒక్కడే ఉంటాను, నేను ఒక్కడే బ్రతుకుతాను, నాకెవరు అవసరం లేదు, నాకే కుటుంబాలు అవసరం అంటే అది ఒంటరి జీవితం. పక్షుల జీవితానికి అభిమాన జతలుగా ఉంటాయి, లాస్ట్కి జంతువులు అయిపోతారు. కొన్ని జంతువులు కలుస్తాయి, కొన్ని జంతువులు కలవు. నీ రకం ఏంటో ఆలోచించాయి. ఈ రాత్రి వేళ నీ కోరిక విషయంలో జాగ్రత్తగా సిద్ధింపజేస్తాడు సంగతి చూస్తున్నాం. ఆ తర్వాత 4వ వచనంలోనే రెండో విషయం చూద్దామండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అన్నాడు.
నీ ఆలోచన సఫలమవు. అదే మాట చూస్తున్నాం. నీ ఆలోచన సఫలపరుస్తున్నాడు అంటే రెండవది ఆయనకు నీ ఆలోచనను ఆయనకు అప్పగించాలి. నీ కోరికలో ఆయన ఆధారపడాలి, నీ ఆలోచనలో ఆయనకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో, ఇక్కడ నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. ఆలోచనకర్తలు ఉంటే ఆశీర్వాదకరం. పెద్దలు ఉంటే వాళ్ళ మంచి చెడు చెప్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందని చెప్తా. పిల్లలు కానీ తల్లి ఒక ముసలం పక్కన కూర్చుందనుకో, ఆమె నడతది, అవ్వా మా వాడు ఏడుస్తాడు ఏమంటమ్మా చూడమ్మా, వాడు ఒకవేళ కడుపు ఉబ్బుగా ఉందేమో, లేదా సరిగ్గా లేదా డైజెషన్ లేదేమో, ఇది పోయి అది నూరు పోయి పొట్ట మీద దియ్యి తడిగుడ్డ పెట్టు. ఎవరు చెప్తారా? ఈ పైసమ్మాయికి ఏం అర్థం అవుతుందా? కన్నప్పుడు ముసలు కూడా ఉండాలి. ఎందుకని? వాళ్ళ అనుభవం నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 6 డజన్ కానీ ఉంటారు. అదైనా 2 డజన్లా 6 డజన్ కానీ వాళ్ళు ఇప్పుడా ఒకటి ముద్దు, రెండోది వద్దు, మూడోది వద్దే వద్దు. అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. సమాజంలో చూడండి బతకలేని బతుకులు. అది కారణాలు. ఏంది వీడు ఒకటే అనుకుంటున్నారు, ఒకటే కదా కారణం. ఇప్పుడు మనమే బతలేకపోతున్నాం. మళ్ళా ఏంది మరి చూడండి, కరోనా ఎక్కువ కూడా కేరళ ప్రాంతం ఎక్కువైపోతుంది. రోగాల పుట్టలు తయారైపోయింది, క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి. ఈ భయాల మధ్యలో మనం బతకడమే కష్టంగా ఉన్నది. మళ్ళా 10 మంది సంపాదించుకొని మన ఆ రోజులు రోగాలు తక్కువ, ఏమంటే ఎట్లా బతకగలిగినారు. ఈ రోజులు రోగాలు ఎక్కువ. పుట్టు ఇంక తోడనే ఏం వేస్తున్నారు? ఇంజెక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంజెక్షన్స్ కారణం ఏంటి తెలుసా? మనం కల్తీ లోకంలో ఉన్నాం. మనం ప్రతిదీ కల్తీ. లాస్ట్కి మన ఒళ్ళు కూడా కల్తీ అయిపోయింది. అందువల్లే ఈ దినాలలో మన జీవితాల్లో మన ఆలోచనలో సరిగ్గా లేకుండా పోతున్నాయి. దేవుని వాక్యం రాయబడుతుంది, నీ ఆలోచన యావత్తు నేనేం చేస్తాను? నేను సఫలం చేస్తానన్నాడు. ఎవరు సఫలం చేస్తాంట? దేవుడు సఫలం చేస్తాను రాయబడుతుంది ఇక్కడ. నీ ఆలోచనలు దేవుని దగ్గర తీసుకురావాల్సి. అందుకే దావీదు అంటాడు, అయ్యా ఆయాసకరమైన మార్గం ఎందు ఉందో నువ్వు ఆలోచన చూడు ప్రభువా. నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాకని మనం చూస్తున్నాం. మన ఆలోచనని దేవుని వాక్యం ప్రకారం చూద్దామండి. 33వ కీర్తన 33వ కీర్తన గ్రంథం 33:11. 33:11 ఏం రాయబడింది? ఆడ రాయబడిన మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములో తరతరములు ఉండును. అది ఆయాసకరమైన మార్గం ఎందుకు చూడు ప్రభువా. అయ్యా నాలో ఏ ఆలోచన ఉందో నువ్వు చూడు నాయనని భక్తుడు దావీదు 139 రాస్తే ఆయాసకరమైన మార్గాలు నాలో ఉందని. ఇక రాయబడిన మాట, యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును అని రాయబడింది. ఎంతకాలం? దేవుని ఆలోచనలకు మనం చెరపట్టాలి. నీకేదైనా ఒక ఆలోచన వచ్చిందనుకో, అది ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. చెరపట్టి ఆ ఆలోచన ఎవరి దగ్గర తీసుకురావాలా? యేసే పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. నీ ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం, ప్రతి తలంపు, ప్రతి ఊహ అన్నీ లాక్కొచ్చి ఎవరికి ఇచ్చాలి? అయ్యా యేసయ్యా ఇట్లా నేను ఆలోచిస్తున్నాను, ఇది తప్ప కాదా? ఇది నేను కొంటానుకుంటున్నాను, దీనికి ఉపయోగమా మేలా కీడా నేను అనుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నీ చిత్తమైతే నాకు కొనగలిగినటువంటి డబ్బు నా దగ్గర ఉంది, కానీ నేను కొనాలపోతున్నాను, అది నాకు ప్రయోజనకరమా కాదా? నీ చిత్తమైతే నీది. ఒక్కోసారి మనం టౌన్కి పోతాం, షాపులకి బట్టలు కొందని పోతాం అనుకో, అన్నీ తిరిగేసి వస్తా, ఏది నచ్చలు అంత బాగలేదో అని చేస్తాం. అప్పుడు నీ ఆలోచన అక్కడేం కాల, నువ్వు ఆలోచించి వెళ్ళావు కానీ కొనలేకపోయినావు. కొన్ని సందర్భాలు 2-3 సార్లు తిడతాం టౌన్కి కొనాలని, ఏది సెట్ కాదు, సైలెంట్గా వచ్చేస్తాం. అంటే దేవుని చిత్తంలోది లేదు. ఒకవేళ కొన్నాము బలవంతగా, మరుసటి రోజు రిపేరు, అది నీ ఆలోచన కాదు. ఏదైనా ఒక వస్తువు కొననా, ఒక వెహికల్ కొననా, ఏది కొనాలనుకున్నా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా నేను ఇది కొనాలనుకుంటున్నానయ్యా, ఇది నీ ఆలోచన ప్రకారం అనుగ్రహించిన, నేను అనుకున్నాను, నీ చిత్తమైతే అది నెరవేర్చబడితే నువ్వు నాకు సహాయం చేయి, నేను వెళ్ళడానికి నువ్వు కృప దయచేయి, నాకు తలంపి, నాకు ఆలోచన రైట్ నువ్వు కొను. దేవుని దగ్గరికి ఆ ఆలోచన అన్నీ తీసుకురాలి. మనం ఏం చేస్తాం? మనం అనుకున్నప్పుడు చేస్తాం, అనుకున్న టక చేయకూడదు. ఏదైనా ప్రతి ఆలోచన ప్రభు దగ్గరికి అనుకున్న టక నిర్ణయాలు చేయకూడదు. దేవుని పాదాల దగ్గర తీసుకొని రావాలి. అప్పుడు ఆయన అది స్థిరపరుస్తాడు, అది ఆయన సఫలం చేస్తాడు, అది దాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు దీన్ని అంగీకరణ చాలామంది ఇలాగ లేదండి, నేరుగా అనుకున్నామా చేసినామా, అనుకున్నామా చేసినావు కాదు.
ఇప్పుడు చూడండి, షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం చెప్పడానికి 20 సంవత్సరాలుగా ఆయన ఆలోచన దగ్గరికి ఇచ్చాం. 20 సంవత్సరాలుగా కష్టపడితే ఎందులో? ప్రార్థనలో. ప్రభువా పరిచర్య చేయలే ప్రభువా, 10 మందికి సువార్త అందించాలి ప్రభు అంటే ఈనాడు పిల్లలు స్థానిక సంఘ పిల్లల ద్వారా ఇటు పరిచర్య చేయగలుగుతున్నారు. ఒకరి వల్ల కాదు ఇదంతా. కెమెరా నేనే పెట్టుకొని నేనే సౌండ్ పెట్టలేను. నా వెనక పిల్లలు ఉండగా, దేవుడు వారిని సహకరించగా, తల్లిదండ్రులు ప్రోత్సహించగా, దేవుని ఆలోచన వారి కుటుంబాల మీదకి రాగా, నా బిడ్డలు కూడా దేవుని సేవకుతో పనిచేయాలి ఆ మనసు రాగా వాళ్ళు పంపిస్తున్నారు. రెండవది, పిల్లలు కూడా అవును అనతో పాటు ఇది దేవుని పని కదా, మనం చేస్తే కూడా ఆశీర్వదించబడతాయి వారి ఆలోచన కూడా దేవుడు ఏమిటి పిల్లల ఆలోచన స్థిరపరిచాడు, తల్లిదండ్రుల ఆలోచన స్థిరపరిచాడు, సేవకుని ఆలోచన స్థిరపరిస్తే ఇటు పరిచర్య షాలేం స్వరం ద్వారా చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదీ కూడా ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభువా నా ఆలోచన ఉంటే అప్పుడు ఏం చేస్తాడా? నీ ఆలోచన నేను స్థిరపరుస్తాను, నీ ఆలోచన నేను బలపరుస్తాను, నీ ఆలోచన ప్రకారం నేను తోడుగా ఉంటాను. మన ఆలోచన సరిగ్గా లేవు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మన తలంపులు సరిగ్గా లేనప్పుడు చెడిపోయిన తలంపులతో ఉండే యేసు ప్రభువు మన కొరకు వచ్చి మన తలంపుల కొరకు ఏం పెట్టారు మీద? ముళ్ళ కిరీటం పెట్టారు తల మీద. ఈ ఆలోచన సరిగ్గా లేక, ఈ బుర్ర సరిగ్గా లేక, ఈ తలంపు సరిగ్గా లేక, ఈ మెదడు సరిగ్గా లేక రకరకాల యోచనల ద్వారా దేవునికి అయోగ్యమైన ఆలోచనలు చేయగా దేవుడు మన పాపాలు క్షమించి, మన దోషాలు క్షమించి, యేసే నిన్ను నన్ను రక్షించడానికి సిలువలో బలి అర్పణ చేత మేకులు కొట్టించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, చేతుల కాళ్ళ చేల బిగించబడి ప్రక్కన బలి పొట్టు విపంతా దున్నారు ఆయన. యేసయ్య నిన్ను నన్ను రక్షించగా ఈ భాగ్యం కలిగింది. నీ ఆలోచనల విషయాల్లో ప్రభువుకు అప్పగించుకోవాలి. అప్పుడు నీ ఆలోచన ఏం చేస్తాడు? ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచించాలి. నీ కోరిక దేవునికి ఆధారపడాలి, నీ ఆలోచన అప్పగించుకోవాలి. అప్పుడే ఆ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. దేవుని వాక్యం రేపడుతుంది. యెషయా గ్రంథం, మరొక మాట దీనికి అనుబంధ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 28, 29. సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నెరవేర్చుకుందును, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. అది ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. మనకు బుద్ధి బాగుండాలి, మన ఆలోచన బాగుండాలన్నా, మన తలంపులు బాగుండాలన్నా, మన ఊహలు బాగుండాలన్నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి వేళ మనం చదువుకో, ఆయనే బుద్ధి అనుగ్రహించేవాడు, ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి మనకు అవి ఆలోచన రావాలంటే ఎవరు చేయాలి? దేవుడు ద్వారా జరుగుతుంది. కాబట్టి రాత్రి నమ్మాలి. ప్రతి ఆలోచన ఏమండి, సైతాన్ ఆలోచన ఉన్నాయి, లోకస్తుల ఆలోచన ఉన్నాయి, స్నేహితుల ఆలోచన ఉన్నాయి. స్నేహితులే రారా పదం అంటది, దాన్ని మనం నమ్మకూడదు. దెయ్యపు ఆలోచన రారా పాపాన్ని అనుభవం ఉంటుంది, దాన్ని నమ్మకూడదు. దేవుని ఆలోచన మనం నమ్మాలి. దేవుని ఆలోచన ఎలా తెలుస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని సంఘముతో సాగుతున్నప్పుడు ఆ మంచి ఆలోచనతో ఏర్పడతావు. నువ్వు ఎవరితో ఉంటావో నీ క్యారెక్టర్ తెలిసిపోతుంది. పరిశుద్ధులతో బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధతలోనికి వస్తావు, లోకస్తులతో బ్రతుకుతుంటే లోకస్తుల ఆలోచన చేరిపోతావు. అందుకే అనుదినం దేవుని బిడ్డలతో ఉండి దేవుని వాక్యం వింటుంటే నువ్వు ఆశీర్వదించబడతావు సంగతిని ఆలోచించాలి. 1 నీ కోరిక, 2 నీ ఆలోచన, 3వది నీ ప్రార్థన. నీ ప్రార్థన, నీ కోరిక, నీ ఆలోచన. చూసారు పదాలు అక్కడ చక్కగా రాశాడు. 1 నీ కోరిక, 2 నీ ఆలోచన, 3వది నీ ప్రార్థన అన్నాడు. చూద్దామండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ చరణం. మన ముగింపులోనికి వద్దాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ చరణం. మా దేవుని నామమును బట్టి మేము ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనని యెహోవా సఫలపరుచునుగాక అని చదువుకుంటున్నాం. ఎవరి ప్రార్థన? ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు సఫలపరుస్తున్నాడు, ఆలోచన సఫలపరుస్తున్నాడు, కోరిక సఫలపరుస్తున్నాడు, ప్రార్థన సఫలపరుస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. సృష్టికర్తని యెహోవా యేసుక్రీస్తు దేవుడు మన ప్రార్థనలు సఫలపరుస్తున్నాడు. కానీ మనమే నమ్మడం లేదు. మనం చేసే ప్రార్థన దేవుడు ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవడని మీరు నమ్మవలను కదా. బలంగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి, స్థిరంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నీ చిత్తమే